ఒక సిటీ స్కైలైన్‌లో స్కై స్క్రాపర్స్ ఎక్కడ రైజ్ అవుతాయో అక్కడ ల్యాండ్ వాల్యూ స్కై హైకి జంప్ అవుతుందంట. బట్ వై? లెట్స్ డీకోడ్ ద స్కై స్క్రాపర్ ఎఫెక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్. ఒక చోట స్కై స్క్రాపర్ వస్తే బేసిక్‌గా ఈ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడున్న ల్యాండ్ రేట్ అనేది పెరుగుతుంది. బేసిక్‌గా రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే పడతాయి. నంబర్ 1 ల్యాండ్ వాల్యూ బూస్ట్. స్కై స్క్రాపర్ అంటే ఒక సింబల్ ఆఫ్ ఎకానమిక్ పవర్. ఒక సింగిల్ 50 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్‌ని బిల్డ్ చేశారు అంటే అక్కడ సరౌండింగ్‌లో ఉన్న ల్యాండ్ రేట్స్ డబుల్ అవుతాయి. దానికి రీజన్ ఏంటి అంటే హైట్ అంటే స్కార్సిటీ కాదు. హైట్ అనేది స్కార్సిటీకి సొల్యూషన్. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ల్యాండ్‌కి ఎక్కువ డిమాండ్ ఉండి ఇంకా ఆ ప్లేస్‌లో ల్యాండ్ అనేది స్కార్సిటీగా ఉన్న టైంలో ఎలాంటి హై బిల్డింగ్స్ ఇంకా స్కై స్క్రాపర్స్ అనేవి చాలా మందికి ఒక మంచి సొల్యూషన్‌లా కనిపిస్తాయి. ఇక్కడ గ్రౌండ్ లిమిటెడ్‌గా ఉండడంతో ఇంకా వర్టికల్‌గా ఇలా బిల్డింగ్స్ ఉండడంతో ఇన్వెస్టర్స్‌కి స్కై స్క్రాపర్స్ కట్టడానికి అదొక మంచి ప్లేస్ అనమాట. నంబర్ 2 రెంటల్ యీల్డ్స్. హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే ప్రీమియం రెంటల్స్. దానికి రీజన్ ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్, సీఈఓస్, గ్లోబల్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళకి లగ్జరీ, సెక్యూరిటీ, స్కైలైన్ వ్యూ కావాలి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో టవర్స్ వచ్చిన తర్వాత రెంట్ 20,000 నుంచి డైరెక్ట్‌గా 60,000కి జంప్ అయింది. స్కై స్క్రాపర్స్‌లో ఫ్లోర్ హైట్ పెరిగే కొద్దీ రెంట్ కూడా పెరుగుతూ పోతుంది. నంబర్ 3 లైఫ్ స్టైల్ డిమాండ్. స్కై స్క్రాపర్ అంటే నాట్ జస్ట్ హోమ్, ఇట్స్ ఎక్స్‌పీరియన్స్. క్లబ్ హౌసెస్, రూఫ్ టాప్స్, ఇన్ఫినిటీ పూల్స్, ప్రైవేట్ జిమ్స్, హై స్పీడ్ ఎలివేటర్స్, మోడర్న్ ఆస్పిరేషనల్ క్లాస్‌కి స్కై స్క్రాపర్స్ ఈక్వల్ టు స్టేటస్ సింబల్. డిమాండ్ క్రియేట్ అవుతుంది. డిమాండ్ అంటే వాల్యూ కూడా ఖచ్చితంగా అయితే పెరుగుతుంది. చాలా మంది స్కై స్క్రాపర్స్‌లో లైఫ్‌ని లీడ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. సో స్కై స్క్రాపర్స్ ఆర్ నాట్ జస్ట్ బిల్డింగ్స్, దే ఆర్ వాల్యూ మల్టిప్లేయర్స్. స్కై స్క్రాపర్స్ ఒక ప్లేస్‌లో ఉంటే అక్కడ ఉన్న ప్లేస్‌లో ల్యాండ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి, రెంటల్ యీల్డ్స్ పెరుగుతాయి, లైఫ్ స్టైల్‌కి డిమాండ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టైం సిటీ స్కైలైన్‌లో న్యూ టవర్ రైజ్ అవుతుంది అంటే రిమెంబర్ అక్కడున్న ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి.